బాగున్నా. ఎక్కడ నుండి వస్తున్నారు? మేము షాలిబండ. ఇక్కడ నుంచి దగ్గరలేనా? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం? మేమా 10 ఏళ్ళనే చేస్తున్నాం. అంటే మీకు ఇక్కడ ఎలా చేయాలనిపిస్తుంది? ఏం లేదు, చాలా సంతోషంగా వస్తాము. కానీ బోనాలకు ఇంత పెద్ద లైన్ పెడుతున్నారు, వాళ్ళకి స్పెషల్ గా పెడితే బాగుంటది అని అదే అన్నారు కదా. ఇక్కడ గవర్నమెంట్ నుంచి కూడా చాలా మంది కోరుకున్నారు. చాలా సేపు ఇబ్బంది అవుతుంది, చిన్న పిల్లలు ఎత్తుకున్నారు ఈసారి. బోనాలకు వేరే లైన్ పెడితే బాగుంటది, వేరే మామూలు వచ్చే విఐపీస్ కి వేరే దారి వాళ్ళకి పెడితే బాగుంటది అని కొంచెం ఇబ్బంది అవుతుంది, చిన్న పిల్లలు ఎత్తుకున్నారు కదా. మరి మీ చిన్న పిల్లలు తీసుకొని ముందు నుంచి వెళ్ళనివ్వట్లేదు, విఐపీస్ అక్కడి నుంచి వెళ్తున్నారు. మీరు గవర్నమెంట్ ఏం సజెషన్ ఏమంటారు? ఇది ఒకటే, బోనాలకి స్పెషల్ లైన్ కావాలి, విఐపీస్ వాళ్ళందరికి వేరే లైన్ ఉంటే బాగుంటది. ప్రతిసారి ఇలాగే ఉంటుంది, కొత్తగా ఏం లేదు. కానీ మేము అటు నుంచి ముందు నుంచి వెళ్ళే వాళ్ళం ప్రతిసారి, ఈసారి మాత్రం ఇక్కడ నుంచి. కొమరంభీం డిస్ట్రిక్ట్. ఎన్ని సంవత్సరాలు? ఇదే ఫస్ట్ ఇయర్. పోయినసారి మొక్కినా, ఈసారి ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం అమ్మవారి దర్శనం చేసుకోవడానికి? లాస్ట్ 2 years నుండి చేసుకుంటారు. లాస్ట్ ఇయర్ 2 years నుంచి చేసుకుంటారు. ఎక్కడ నుండి వస్తున్నారు? ఇక్కడే అండి, బ్యాక్ సైడ్, టెంపుల్ బ్యాక్ సైడ్. ఎన్ని సంవత్సరాలు చేసినారు ఇక్కడ? 25 years నుంచి అత్తమ్మ చేసి. ఎలా మంచిగా అనిపిస్తుంది మాకు. అమ్మవారు పూజ చేసుకుంటే మాకు మంచిగా అనిపిస్తుంది. 25 సంవత్సరాలు ఏం చేస్తారు డెవలప్మెంట్ అంటే కూడా అది కూడా ఇప్పుడు ఒకసారి దర్శనానికి ఎంత సమయం? అప్పుడు తొందరగా అవుతుంటే కానీ కొంచెం లేట్ అవుతుంది. మా అత్తే వచ్చేసి 45 years, నా మ్యారేజ్ అయ్యి 15 years. యాక్చువల్లీ 15 years నుంచి వస్తున్నా. చాలా బాగా అనిపిస్తుందండి. అమ్మవారికి అన్ని చేస్తారు, అన్ని అయిపోయి అది. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా మీరు? నేను 2 years నుంచి చేస్తున్నాను. 2 years నుంచి. అంటే ఇక్కడ అమ్మవారి డెవలప్మెంట్ ఏమైనా అయిందా? అది నాకు కొంచెం తెలియదు. మీరు అవుతుండొచ్చు ఇక హాఫ్ అన్ అవర్. ఏం పేరు? ఇదేంటి? ఇదేంటి? చూడ ఎందుకు తెస్తున్నావు? చూడ పోతరాజ్ కోసమా? పోతరాజ్ చేస్తున్నావా? అమ్మవారికి ఎందుకు తెస్తున్నావు ఇది? పిల్లల ఆరోగ్యం మంచిగా కోరికలు ఏమన్నా ఉంటే, ఇంకోటి ఏమన్నా మనం తలుచుకునే ఏమన్నా కోరికలు తీరిస్తే అమ్మవారికి తొట్టల. అంటే ప్రతి సంవత్సరం తొట్టల లేదండి, ఇది ఫస్ట్ టైం. యాక్చువల్లీ మేము మార్వాడీస్, నేను తెలుగు అమ్మాయిని, మా హస్బెండ్ మార్వాడీస్. సో ఈసారి నేను నా పిల్లల ఆరోగ్యాలు అందరూ, మా కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. అది కోరిక తీరింది, అమ్మవారికి తొట్టల తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ మేము మొక్కినాం మా పిల్లలది ఆరోగ్యం మంచిగా ఉండాలని, అమ్మవారు మంచిగా పెట్టింది, అందుకే మేము తొట్టలు ఎక్కేస్తాం.
అంటే మార్వాడీస్ అనేది అమ్మవారికి కొనడం అనేది చాలా తక్కువ కోణాల యాక్చువల్లీ నాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. సో దట్ మేము మొక్కినాం లాస్ట్ టైం ఏ ఆరోగ్యం మంచిగా ఉండాలని. అందుకే మేము తొట్టెలు ఎక్కిస్తాం. అమ్మవారికి మీరు మార్వాడి ఎవ్రీ ఇయర్ మంచిగా అనిపిస్తుంది. మా ఇల్లు కూడా లాల్ దర్వాజా మాంకాళి టెంపుల్ దగ్గరనే. సో ఎవ్రీ ఇయర్ మేము మొక్కుతాం, మంచిగా ఉంటది. ఈసారి ఫస్ట్ టైం తొట్టెలు ఎక్కిస్తున్నాం. థ్యాంక్ యూ.